హలో నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ నీట్ ఎగ్జామ్ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ వచ్చింది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మొదటిసారి రోడ్డు మీదకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, ఫాలోవర్స్ అంతా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పరీక్ష పేపరు లీకేజీ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రిని తక్షణం పదవి నుంచి తప్పించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. అనూహ్యంగా సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఒక చిన్న ఇన్స్టా అకౌంటు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కోట్లాది మంది ఫాలో అవుతూ ఉన్నారు. ఎటువంటి నెట్వర్క్, ఎటువంటి యంత్రాంగం లేకుండానే ఢిల్లీలో జరిగిన ధర్నాకు వేలాది మంది స్వచ్ఛందంగా హాజరై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. కేంద్రం ముందు కొన్ని డిమాండ్లు పెట్టారు. ఒక డెడ్లైన్ పెట్టారు, కేంద్ర మంత్రిని రాజీనామా చేయించండి అని. కేంద్ర మంత్రిని రాజీనామా చేయిస్తే ఈసారి జరిగే పరీక్ష అయినా సమర్థంగా నిర్వహిస్తారు, లీకేజ్ లేకుండా ఉంటాయనే నమ్మకం పిల్లల్లో, పేరెంట్స్లో వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయాలి అని కోరారు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా తర్వాత కావచ్చు, అనేక రాజకీయ పార్టీలు ఈ దేశంలో డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మంత్రి బాధ్యత తీసుకోవాలి, మంత్రి బాధ్యత తీసుకోవాలి, ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వంగా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కదా. బాధ్యత తీసుకోకపోతే ఎలా అంటూ ఎవరు ప్రశ్నించినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం చెలించలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి నేరుగా ప్రధాని మోదీకి ఒక లేఖ రాసింది. విద్యార్థుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోండి అంటూ కోరింది. పరీక్ష దగ్గర పడుతున్న కొద్దీ ఇక పరీక్షకు మళ్ళీ వెళ్ళలేం, మళ్ళీ మేము రాయలేమనే ఆందోళనతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోతున్న పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చింది. 8 మంది పిల్లలు గడిచిన 48 గంటల్లో నీటి పరీక్షకు హాజరు కాలేక, నీటి పరీక్షకు హాజరైతే ర్యాంక్ వస్తుందో లేదో అనే భయంతో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని ప్రధానమంత్రి దృష్టికి కాక్రోచ్ జనతా పార్టీ తీసుకొచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ రాసిన లేఖ పైన ప్రధానమంత్రి స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశించటం అత్యాశే అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం చర్యలైతే తీసుకోవాల్సింది. పార్టీ లేఖ రాసిందని కాకపోయినా మొత్తం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తుంది, చేతగాని వాళ్ళని బయటికి పంపిస్తుంది. సమర్థత లేని ఏజెన్సీ చేతిలో దేశ ప్రజల భవిష్యత్తుని, విద్యార్థుల భవిష్యత్తుని పెట్టదు అని ఒక భరోసాని ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఈరోజు మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చింది. ఢిల్లీలో జంతర్ మంతర్ ఆందోళన గతంలో జరిగిన తర్వాత అనేక రాష్ట్రాల్లో, ఆయా రాష్ట్రాల రాజధానుల్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఒకే డిమాండ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని. మిగతా రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తే రాజకీయపరమైన కారణాలతో చేశారంట. ఒక చిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈ దేశంలో జంజీకి నేతృత్వం వహిస్తున్న ఒక ప్లాట్ఫామ్గా చెప్పబడుతోంది. మేము ఎన్నికల్లో పోటీ చేయము అని ప్రకటించింది. మాకు ఎన్నికల రాజకీయాలు కాదు, మేము కేవలం పోరాడుతున్నాం, విద్యార్థుల తరఫున మేము కేవలం పోరాడుతున్నాం నీట్ పరీక్ష సరిగ్గా నిర్వహించాలని. మాకు రాజకీయపరమైన ఉద్దేశాలు లేవు. ధర్మేంద్ర ప్రధాన్ తోటో, భారతీయ జనతా పార్టీతో, కేంద్ర ప్రభుత్వంతో మాకు వ్యక్తిగత తగాదాలు, వ్యక్తిగత ఎజెండాలు లేవు. విద్యార్థుల్లో భరోసా కల్పించడం కోసం, ఇంకోసారి తప్పు జరగకుండా చూడడం కోసం, ఆ బాధ్యతలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతగా మెలగడం కోసం ఒక చర్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు కనపడాలి కదా. అలా కనపడాలంటే మంత్రితో రాజీనామా చేయించాలి కదా అనేది కాక్రోచ్ జనతా పార్టీ కోరుతున్నమాట, చెబుతున్నమాట. ప్రధానికి లేఖ రాశారు. ప్రధాని స్పందిస్తారా లేదా చూద్దాం. స్పందన ఆశించడం ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా అత్యాశ అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చర్యలు అయితే కనపడాలి. అట్లీస్ట్ రేపు జరిగే పరీక్ష అయినా సమర్థవంతంగా నిర్వహించి విద్యార్థులు ఒక భరోసా నింపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది.